అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన, అసలు నమ్మశక్యం కాని ఒక వృక్షశాస్త్ర వింత గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టెలిగ్రాఫ్ ప్లాంట్. దీన్నే డాన్సింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. కంటికి స్పష్టంగా కనిపించేలా కదిలే ఈ మొక్క వెనుక ఉన్న మాలిక్యులర్ సైన్స్ ఏంటి అనేది ఈనాటి మన విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. అసలు ఈ మొక్క ఎంత ఫేమస్ అంటే ఏకంగా చార్లెస్ డార్విన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తే దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. 1880లో ఆయన రాసిన ది పవర్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ప్లాంట్స్ పుస్తకంలో దీని గురించి ప్రత్యేకంగా రాశారు తెలుసా. దీని ఆకులు మన కంటికి కనిపించేంత వేగంగా కదులుతాయి. అసలు ఈ చారిత్రక అద్భుతం వెనుకొన్న సైన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ డాన్సింగ్ ప్లాంట్ని పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత ఈ కదలికల వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దీని సాంప్రదాయ ఉపయోగాలు, ఫార్మకాలజీ, ఆకుల లోపల దాగి ఉన్న ఫైటోకెమిస్ట్రీ, చివరగా పర్యావరణంపై ఇది చూపే ప్రభావం. ఈ ఆర్డర్లో వెళ్తే మనకు కాంప్లెక్స్ సైన్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్, మీట్ ద డాన్సింగ్ ప్లాంట్. సైంటిఫిక్గా దీన్ని కొడారియోకాలిక్స్ మోటోరియస్ అంటారు. అసలు ఈ మొక్కకి డాన్సింగ్ ప్లాంట్ అనే పేరెందుకొచ్చిందంటే, ఇక్కడ మనం ప్రధానంగా 2 రకాల ఆకులను గమనించాలి. పైన ఉండే పెద్ద ఆకులను టెర్మినల్ లీఫ్లెట్స్ అంటారు. ఇవి సూర్యరశ్మిని పట్టుకోవడానికి పగటిపూట చాలా నెమ్మదిగా కదులుతాయి. ఇది నార్మలే కదా. కానీ అసలైన మ్యాజిక్ కింద ఉండే చిన్న ఆకుల దగ్గరుంది. వీటిని లాటరల్ లీఫ్లెట్స్ అంటారు. ఇవి ప్రతి 3 నుంచి 5 నిమిషాలకొకసారి గిరగిరా ఓవెల్ షేప్లో వేగంగా తిరిగేస్తాయి. ఇవి చుట్టుపక్కల వాతావరణాన్ని పసిగట్టే సెన్సార్లలా పనిచేస్తాయన్నమాట. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, కండరాలు, ఎముకలు లేని ఒక మొక్క అసలింత వేగంగా ఎలా డాన్స్ చేయగలుగుతోంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఆఫ్ ప్లాంట్ మూవ్మెంట్ ఏంటో ఇప్పుడు భౌతిక శాస్త్రపరంగా అర్థం చేసుకుందాం. ఆకులు అలా వేగంగా కదలడానికి మెయిన్ రీజన్ పల్వినస్. ఇది ఆకుల అడుగు భాగంలో ఉండే ఒక ప్రత్యేకమైన మోటార్ అవయవం. ఇదేం చేస్తుందంటే, కణాలలో నీటి ఒత్తిడి అంటే టర్గర్ ప్రెషర్ను చాలా స్పీడ్గా మారుస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన ఇంట్లో ఎలక్ట్రోమెకానికల్ వాటర్ పంప్ ఎలా పనిచేస్తుందో, ఈ పల్వినస్ కూడా దాదాపు అలాగే పనిచేసి ఈ కదలికలను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ లోపల జరిగే సైకిల్ ఎలా నడుస్తుందో చూద్దాం. మొదటి దశ, డీపోలరైజేషన్. ఇక్కడ జరిగే ఎలక్ట్రికల్ మార్పుల వల్ల కణాల నుంచి పొటాషియం, హైడ్రోజన్ అయాన్స్తో పాటు నీరు కూడా బయటికొచ్చేస్తుంది. దాంతో కణం ముడుచుకుపోతుంది. ఆ తర్వాత రెండవ దశ, హైపర్పోలరైజేషన్. ఈ ఫేజ్లో అయాన్లు, నీరు మళ్లీ కణంలోకి వేగంగా ప్రవేశించడం వల్ల కణం ఉబ్బుతుంది. ఇలా నీరు బయటికి వెళ్లడం, లోపలికి రావడం, ఈ ఎలక్ట్రోఫిజియాలజికల్ చక్రమే ఆకులు అలా స్పీడ్గా పైకి కిందకి పంప్ అయ్యేలా చేస్తుంది. ఇంకో క్రేజీ విషయమేంటంటే, ఈ మొక్క దేనికి పడితే దానికి రెస్పాండ్ అవ్వదు. వాతావరణంలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు, సూర్యరశ్మి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కదలికలు స్టార్ట్ అవుతాయి. కానీ వీటన్నిటికంటే విచిత్రమేంటో తెలుసా? హై ఫ్రీక్వెన్సీ శబ్దాలకు, అంటే మనం గట్టిగా ఈలలు వేసినా సరే ఈ మొక్క వెంటనే స్పందిస్తుంది. బహుశా వేల సంవత్సరాల పరిణామక్రమంలో తమను తాము శత్రువుల నుంచి కాపాడుకోవడానికి మొక్కలు డెవలప్ చేసుకున్న అద్భుతమైన సర్వైవల్ స్ట్రాటజీనే ఇది అయ్యుండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మొక్క కేవలం కదల్డానికే ఇంత ఎనర్జీని ఖర్చు చేస్తుందంటే దానిలో ఇంకెంత పవర్ఫుల్ కెమికల్స్ ఉత్పత్తి అవుతూ ఉండాలి. భౌతిక శాస్త్రం నుంచి ఇప్పుడు మెడిసిన్ వైపు వద్దాం. ఈ డాన్సింగ్ ప్లాంట్కి సంబంధించిన ట్రెడిషనల్ యూజెస్ అండ్ ఫార్మకాలజీ ఏంటో చూద్దాం. శ్రీలంక ఆయుర్వేదంలో దీన్నేమంటారో తెలుసా? ప్రాణజీవ అంటే ఊపిరి అనే అర్థం. శ్వాసకోశ వ్యాధులు, నాడీ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కీళ్లనొప్పుల నివారణకు దీన్ని ఎప్పట్నుంచో వాడుతున్నారు. మరోవైపు సాంప్రదాయ చైనీస్ మెడిసిన్లో కూడా దీనికి పెద్దపీటే వేశారు. బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, మలేరియా లాంటి అంటువ్యాధులను కంట్రోల్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దీన్ని వాడతారు. అంటే ఈ మొక్కలోని అద్భుతమైన జీవశక్తిని ప్రాచీన వైద్య విధానాలు ఎంత గొప్పగా వాడుకున్నాయో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మన పూర్వీకులు చెప్పిన ఈ మాటలు ఏవో గాలిమాటలు కాదని ఇప్పుడు మోడర్న్ మాలిక్యులర్ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఇది బాడీలో వాపును కలిగించే పాతవేలను చాలా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అలాగే లివర్ డ్యామేజ్ని సూచించే ఎస్జీపీటీ, ఎస్జీఓటీ లెవెల్స్ని తగ్గిస్తుంది. వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇందులోని ల్యూటియోలిన్ 7O గ్లూకురోనైడ్ అనే కాంపౌండ్ మన మెదడును యాక్టివ్గా ఉంచే బీడీఎన్ఎఫ్ సిగ్నలింగ్ను ఉత్తేజపరుస్తుంది. అంటే
బ్రెయిన్కి పవర్ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. అసలు ఈ మెడికల్ మిరాకిల్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఇప్పుడు ఫైటోకెమిస్ట్రీ అంటే ఆకుల లోపల మైక్రోస్కోపిక్ లెవెల్లో అసలు ఏం రసాయనాలు దాగి ఉన్నాయో చూద్దాం. మొక్కలోని వివిధ భాగాల న్యూట్రిషనల్ డేటాని ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా కాండం వైపు చూడండి. ఆశ్చర్యకరంగా అందులో 25.1% క్రూడ్ ఫ్యాట్ అంటే ముడి కొవ్వు ఉంది. ఇదెంత పెద్ద నంబరంటే ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ప్లాంట్ ఆయిల్స్ తయారీలో ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్గా మారే ఛాన్స్ ఉందని ఈ డేటా మనకు క్లియర్గా హింటిస్తోంది. ఇక ఆకుల్లో ఉండే ఫైటోకెమికల్స్ కాన్సంట్రేషన్ని చూస్తే అందులో ఫ్లెవనాయిడ్స్, ఫినోలెక్స్ అత్యధిక మోతాదులో ఉంటాయి. ఈ హై కాన్సంట్రేషనే మొక్కకొక స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. బయటనుంచి వచ్చే ఇన్ఫెక్షన్లపై మొక్క పోరాడేది ఈ రసాయనాలతోనే. ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఈ మొక్కలో DMT, 5-MeO-DMT అనే ఆల్కలాయిడ్స్, ట్రిప్టమైన్స్ చాలా తక్కువ మోతాదులో కనిపిస్తాయి. ఇవి సెరోటోనిన్ రిసెప్టార్లకు యాగనిస్ట్గా పనిచేస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్లో ఈ మొక్కను ప్రాచీన కాలం నుంచి ఎందుకు వాడుతున్నారో చెప్పడానికి ఈ రసాయనాలే అసలైన సైంటిఫిక్ ఎవిడెన్స్. సరే, ఇప్పటి వరకు మొక్క లోపల ఏం జరుగుతుందో చూశాం కదా. ఇప్పుడు కొంచెం బయటికొచ్చి ఆలోచిద్దాం. పర్యావరణంపై ఎడ్యుకేషనల్గా ఈ మొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. 16 ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్లో కేవలం ఒకే ఒక్క నైట్రోజన్ బాండ్ని బ్రేక్ చేయడానికి మొక్కకు ఏకంగా 16 ATP మాలిక్యూల్స్ ఎనర్జీ అవసరమవుతుంది. ఇది వినడానికి చిన్నగా అనిపించినా బయోలాజికల్గా ఇది చాలా చాలా భారీ శ్రమతో కూడుకున్న పని. మరి ఇంత ఎనర్జీని ఖర్చు చేసి ఇది పర్యావరణానికి ఏం హెల్ప్ చేస్తోంది? మట్టిలో ఉండే రైజోబియం బ్యాక్టీరియాతో ఇది ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్, అదేనండి సహజీవనం చేస్తోంది. గాలిలో ఉండే నైట్రోజన్ని తీసుకుని దాన్ని అమ్మోనియాగా మార్చేస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే అస్సలు సారం లేని నేలలు కూడా చాలా సారవంతంగా మారిపోతాయి. అందుకే సింథటిక్ ఎరువుల అవసరాన్ని తగ్గించి సస్టైనబుల్ ఫార్మింగ్కి ఈ మొక్క ఒక బెస్ట్ ఆప్షన్గా మారుతోంది. ఇంత పవర్ఫుల్గా పనిచేస్తున్నప్పుడు అసలు దీన్ని ట్రెడిషనల్గా వాడటం సేఫేనా అనే డౌట్ మీకు రావచ్చు. అబ్సల్యూట్లీ. టాక్సికోలాజికల్ టెస్టులన్నీ ఏం చెప్తున్నాయంటే 1 కేజీకి 3 గ్రాముల హయ్యెస్ట్ డోస్ ఇచ్చినప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాణాపాయం కానీ లేదని తేలింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే సహజంగా లభించే ట్రేస్ అమౌంట్స్ వేరు, కృత్రిమంగా తయారుచేసే టాక్సిక్ డోస్లు వేరు. ఇది పూర్తిగా సురక్షితం. ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. నృత్యం చేసే ఈ చిన్న మొక్క మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి మనకింకేం నేర్పుతోంది? చుట్టూ ఉన్న శబ్దాలను వింటూ వాటికి తగ్గట్టుగా డాన్స్ చేసే ఈ మొక్క ప్రకృతి కేవలం సైలెంట్గా ఉండదని, అది వింటుంది, ప్రతిస్పందిస్తుందని మనకు ఎంతో అందంగా చెప్తోంది. ఖచ్చితంగా ఇది ప్రకృతి పట్ల మనకున్న పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది గదా. ఈ డాన్సింగ్ ప్లాంట్ మీ అందరికీ ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసిందని ఆశిస్తున్నాను.